నీకు వందనాలు ప్రభా, మా నిత్య జీవముకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతో సదాకాలం ఉండినట్లుగా మమ్మల్ని దీవించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, దినదినం మమ్మలను రూపాంతరపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సంపూర్ణత మీరు మా యందు ఏర్పరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతిగణ మహిమలు మీకే ఆరోపిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. 144వ కీర్తనను మనం చదువుకున్నాం. ఈ కీర్తన మొదటి వచనం, కీర్తనాకారుడైన దావీదు దేవుడు తనకు ఆశ్రయదుర్గమై ఉండి ఏం చేస్తున్నాడో తెలియజేస్తున్నాడు. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. నా చేతులకి యుద్ధం, నా వ్రేళ్ళకి పోరాటం నేర్పుతున్నాడు నా దేవుడు అని చెప్తున్నాడు. మనకు ఒక శత్రువు ఉన్నాడు కాబట్టి ఆ శత్రువుని మనం తరిమివేసి మనం విజయాన్ని పొందాలి కాబట్టి దేవుడు మనకి పోరాటాన్ని, యుద్ధాన్ని నేర్పిస్తున్నాడు. దేవుడు మనల్ని శత్రువు చేతుల్లోండి విడిపించడానికి ఆయన రక్తాన్ని కాల్చవలసి వచ్చింది. తన రక్తాన్ని వెలగా పెట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడిపించారు, విమోచించారు. వాడి చేతుల్లోనే ఉంటే మనము వాడి కొరకు, వాడి దూతల కొరకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోదు. ఇదంతటికీ కారణం ఏంటంటే మానవాళ్ళు ఇలాగా సాతాను చేతులకి అప్పగింపబడడానికి, వాడితో పాటు నశించిపోవడానికి ఎందుకు ఇలాంటి దురావస్థ మానవాళికి కలిగింది అంటే, దేవుని బిడ్డలారా, మొట్టమొదటి దేవుడు రూపములో, దేవుడు పోలికలో, దేవుని జీవం చేత సృష్టించబడిన ఆదాము అవ్వలు శాతానికి వారి జీవితాలను అప్పగించుకొని, వాడి మాట విని వారికి లోబడి వాడికి తమ జీవితాలను అప్పగించుకున్నారు. కాబట్టి ఇలాంటి దురావస్థ మనుషులకు సంక్రమించింది. ఇప్పుడు మానవులందరూ ఎవరి చేతుల్లో ఉన్నారు అంటే సాతాను చేతుల్లో ఉన్నారు. ఆ మానవాళ్ళని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో రక్తం చిందించారు. వాడి చేతుల్లో నుండి, వాడి కబంధ హస్తాల్లో నుండి, వాడి చెరలో నుండి దేవుడు తన రక్తాన్ని ఇచ్చి మనల్ని విడిపించుకున్నారు. ఈ రోజున మనము దేవుడు ఉండే ఆ నిత్య జీవాన్ని, శాశ్వత జీవాన్ని, ఆ పరలోక మహిమను, సంతోషాన్ని మనము అనుభవిస్తాము అనే ధైర్యాన్ని, నిరీక్షణని మనము కలిగి ఉన్నాం. ఎందుకంటే మనము అలాంటి ఆత్మచేత అభిషేకించబడ్డాం. దేవునికి స్తోత్రం. లేఖనాలు తెలియచేయడమే గాక మనలో వాసం చేస్తున్న పరిశుద్ధాత్ముడు ద్వారా మనము ఈ సత్యాన్ని గ్రహించగలిగాం. అయితే ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరి దురావస్థ ఏంటి అంటే సాతాను చెరలో ఉన్నారు, సాతానుకు బందీలుగా ఉన్నారు. వారు సాతాను చెరలో ఉండి చివరికి వారు ఏమవుతున్నారంటే, సాతాను వాడి దూతల కోసం దేవుడు ఏదైతే ఏర్పాటు చేశాడో ఆ నిత్య నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని కృప, దేవుని యొక్క రక్తాన్ని బట్టి రక్షించబడిన దేవుని బిడ్డలమైన మనల్ని సాతాను చెర నుండి బయటికి వచ్చిన తరువాత కూడా సాతాను తరుముతా ఉన్నాడు. వాడు మరలా తన దగ్గరికి తీసుకోవడానికి, మరలా వాడు వశం చేసుకోవడానికి, వాడు నాశనం కునికి నిద్రపోకుండా వాడు మనతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు, మనతో పోరాడుతూనే ఉన్నాడు. ఎలాగైనా తన ఉచ్చులు వేసి, వలలు వేసి మనల్ని ఎలాగైనా తన దగ్గరికి లాక్కోవాలనే ప్రయత్నం సాతాను ఎల్లప్పుడూ చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము సాతానుని జయించడానికి మనము పోరాడవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే యోబు అంటున్నాడు, యోబు గ్రంథాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పెట్టినందుకు నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. యోబు గ్రంథంలో మనకి మాట్లాడుతున్న మాటలన్నీ కూడా దేవుని బిడ్డలారా, వాళ్ళు మధ్యలో జరుగుతున్న సంభాషణ అనుకుంటాం, కానీ దానిలో ఉన్న అనేక సత్యాలు వారి సంభాషణలో బయలుపడుతున్నాయి.
ఎందుకంటే అక్కడ మాట్లాడుకుంటున్న స్నేహితులు అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళే. అయితే వాళ్ళలో కొన్ని లోపాలు చివరికి యోబు ప్రార్థన ద్వారా విడుదల కలిగింది. హల్లెలూయా. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కొన్ని సత్యాలు తెలిసాయి. చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే, భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా. భూమి మీద ఉన్న మనిషి జీవితం అంతా కూడా యుద్ధం చేయాలి. ఎప్పుడండి నేను ప్రభువుని నమ్మిన తరువాత, నీవు యేసయ్యని అంగీకరించి ఆయన బిడ్డవై ఆయన దగ్గరికి వచ్చేసి ఆయన చెంత చేరిపోయిన తరువాత, ఆయన రాజ్యంలో ప్రవేశించిన తరువాత, ఆయన్ని తండ్రిగా రాజుగా ప్రభువుగా మీరు కలిగి ఉన్న తరువాత కూడా మీరు ఎప్పటి వరకు మేము ఈ యుద్ధం చేయాలండి సాతానుతో అంటే, దేవుని బిడ్డలారా, నీ జీవితాంతం చేయాలి. నరుని కాలం యుద్ధ కాలము కాదా అంటున్నాడు. ఎప్పుడు చేయాలి. మనం ఎల్లప్పుడూ యుద్ధం చేస్తూనే ఉండాలి. వాడు సాతాను ఎప్పుడు వస్తాడండి? ఉదయం వస్తాడా, సాయంత్రం వస్తాడా, మధ్యాహ్నం వస్తాడా అంటే 24 గంటలు వాడు వస్తూనే ఉంటాడు. 24 గంటలు మనల్ని ఎలాగ పాడు చేయాలి, ఎలా పతనం చేయాలి, ఎలా నాశనం చేయాలి, దేవునికి విరోధమైన క్రియలు మన చేత ఎలాగ చేయించాలి అని వాడు అగ్ని బాణాలు సంధిస్తూనే ఉంటాడని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చూస్తే మనకి అర్థమవుతా ఉంది. అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడట. ఏదో ఒక పాపములో పడేయాలని, దేవునికి హేయమైన ఏదో ఒక క్రియ చేయించాలని, దేవునితో నీకున్న సంబంధాన్ని తెంపివేయాలని, దేవునికి నీకు ఆ దగ్గరగా ఉండే జీవితం జీవించకుండా ఆపివేయాలని సాతాను అనినిత్యం పోరాడతాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన వారు ఎల్లప్పుడూ కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మెలకువా 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 అనే మాటను అనేక సార్లు మాట్లాడారు. ఎందుకంటే ఒక వ్యక్తి మెలకువగా అప్రమత్తంగా జాగ్రత్తగా లేకపోతే సాతాను వాళ్ళని ఏం చేస్తాడంటే పాడేస్తాడు, పతనం చేస్తాడు. అందుకని కొంతమంది దేవుని బిడ్డలైన వారు కూడా ఆత్మహత్య చేసి చచ్చిపోవడానికి, లేకపోతే మరలా తిరిగి పాపములో పడిపోవడానికి, రకరకాలుగా దేవునికి దూరమై భ్రష్టులైపోవడానికి కారణం ఏంటి అంటే, వారు సాతానుతో యుద్ధం చెయ్యకుండా పర్వాలేదులే అని కప్పిపుచ్చుకోవడం వల్ల. దేవుని బిడ్డలారా, అందుకనే క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఎల్లప్పుడూ క్రీస్తు రక్తంతో కడుక్కునేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఏదో ఆదివారం వచ్చి నేను మిమ్మల్ని ప్రభు బల్ల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు అనే ప్రార్థనలే కాదు, ఎల్లప్పుడూ ఈ ప్రార్థనలు చేసేవారిగా శుద్ధీకరించండి. ఊహలు, తలంపులు, ఆలోచనలు, మాటలు, క్రియలు, చర్యలు, నడవడి, ప్రవర్తన అంతా కూడా ఎల్లప్పుడూ శుద్ధీకరించుకొని ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు దేవుని బిడ్డలారా, సాతాను మిమ్మల్ని ఏం చేయలేడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవునితో ఉండడం నేర్చుకోండి. ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండడానికి నేర్చుకోండి. ఇక్కడ అంటున్నాడు, నరుని కాలం యుద్ధ కాలం కాదా అనే మాటే కాకుండా ఇంకొక మాట, వారి దినాలు కూలివాని దినముల వంటివి కావా. ఒక వ్యక్తి పని చేస్తుంటే ఏమొస్తుంది చెప్పండి? జీతం వస్తుంది. సోమరిగా కూర్చుంటే ఏమి రాదు? జీతం రాదు. ఈ రోజున కూడా దేవుడు మనిషికి భూమి మీద తన పనులు అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరలోకంలో మనం జీతం పొందాలి. హల్లెలూయా. ఈ లోకంలో జీవనం సాగించడానికి ఏదో ఒక పనిని చేపడతాం. అది ఈ లోకంలో మనం జీవించడానికి, మనము తినడానికి, మనం బట్టలు కట్టుకోవడానికి, ఒక మంచి ఇంటిలో నివాసం చేయడానికి ఆ డబ్బు పనికి వస్తుంది. అయితే పరలోకంలోకి మనం పని చేయగలిగితే ఆ జీతం పరమ నుండి మనకు అనుగ్రహించబడుతుంది. అక్కడ మనము జీతం పుచ్చుకుంటాం. హల్లెలూయా. కొందరు పరలోకంలో జీతాన్ని పుచ్చుకుని ఏ పనిని చేయరు. ఇక్కడ అంటున్నాడు,
నీ దినాలు కూలివాని దినముల వంటివి కావా. అంటే నువ్వు జీతం పుచ్చుకోవాలి అంటే ఇక్కడ కూలోళ్ళలాగా నేను దేవుని కొరకు ఏ పని చేయాలి, ఒక సువార్త ప్రకటించాలి, కొన్ని ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, కొందరు పరిశుద్ధుల్ని బలపరచాలి, ప్రభులో స్థిరపరచాలి, ఏదో ఒకటి దేవుని కొరకు నేను చేస్తాను అని ముందుకి వస్తే కనుక దేవుని బిడ్డలారా దేవుని దీవెనలు పొందుతారు. తర్వాత చూడండి, నెహెమ్యా గ్రంథం పనినే నెహెమ్యా తన బిడ్డలకైన వారికి చెప్తా ఉన్నాడు. 4వ అధ్యాయం, ఆ దినాల్లో ఇశ్రాయేలు యెరూషలేము పాడైపోయిన ప్రాకారాలు కట్టడానికి అలా చెయ్యడం వల్ల వాళ్ళు గొప్ప విజయాన్ని పొందగలిగారు. దేవునికి స్తోత్రం. పని చేస్తున్నారు, రెండోది వాళ్ళు యుద్ధం కూడా చేస్తూ ఉన్నారు. దేవుని పక్షాన వారు ఏం చేస్తూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా మీరు ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉంటూ, మీకు విరోధంగా శత్రువు మీ మీదకి వస్తున్నా అది ఏ క్రియ ద్వారా కానీ, అది ఒక గర్వం రూపంలో కానీ, ఒక అసూయ రూపంలో కానీ, ఒక కోపం రూపంలో కానీ, ఇక ఇతరాత్ర ఇలాంటి దేవుడికి హేయమైన క్రియల రూపంలో ఎలాగ సాతాను వచ్చిన వాటిని ఎదిరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండవలసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకనే రోమాపత్రిక 13:1 ఏమని చెబుతున్నాడు అంటే, అపోస్తలుడైన పౌలు మీరు వెలుగు సంబంధుల్లాగా పగటి వాళ్ళలాగా నడుచుకోండి అంటున్నాడు. ఎలా నడుచుకోవాలట? పగట్లో ఉన్నట్టు నడుచుకోండి. ఎందుకు అలాగా? ఏమీ పట్టనట్టుగా నిద్రపోయినట్టు నడుచుకుంటారేంటి అంటున్నాడు. చూడండి 11వ వచనం, మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకుని అలాగూ చేయడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాం. సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోండి అని చెప్తున్నాడు. మీరు పగటి సంబంధుల్లాగా నడుచుకోవాలి. అంటే చూడండి, పగట్లో మన దగ్గరికి ఏదైనా వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? ఒక పాము వస్తే పగటి వేళలో దాన్ని మనం గుర్తించగలుగుతాం. ఒక దొంగ వస్తే, అందుకని దొంగలు ఎప్పుడు వస్తారు? పగలొస్తారా, రాత్రులు వస్తారా? రాత్రులు వస్తారు. ఎందుకంటే రాత్రి అంటే నువ్వు నిద్రమత్తులో ఉంటావు, గమనించవు, గుర్తించవు. కాబట్టి ఏమవుతుంది చెప్పండి? అప్పుడే దొంగలు వస్తారు. అయితే నీవు గుర్తించేలాగా ఎప్పుడూ ఉండాలి అంటున్నాడు దేవుడు. గ్రహించండి, గుర్తించండి, వాడు ఎటువైపున వస్తాడా అని చూస్తూ ఉండండి అంటున్నాడు. ప్రభు నమ్మిన తరువాత మనము ఆ సాతాను చేతుల్లో నుండి విడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరో ప్రక్క వాడు ఏ రీతిగా కూడా మన దగ్గరికి రాకుండా మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ మన ఆత్మని, ప్రాణాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా మనకి యుద్ధం ఉన్నది అనే సంగతిని మరిచిపోవద్దు. మనకి విరోధంగా సాతాను క్రియ చేస్తున్నాడు అనే సంగతిని కూడా మర్చిపోవద్దు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇంక ఇదే పనిగా సాతాన్ని పెద్ద భూతద్దంలో చూసుకుంటా, ఇక వాడి భయంతో బ్రతకనవసరం లేదు కూడా. వాడు ఎప్పుడు కూడా మన పాదాల కింద ఉన్నాడు అనే సంగతిని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సాతాను మీద మనకి విజయాన్ని ఇవ్వడానికి ఆయన సాతాను తలను చితక త్రొక్కాడు. వాడిని మన పాదాల క్రిందనే పెడుతున్నాడు. ఆయన నామాన్ని మనకు ధరింపచేస్తాడు. శత్రువు వస్తే నీవు పో అంటే పోదు, కానీ యేసు నామములో పో అంటే పోయేలాగా మనకి శత్రు బలమంతటి మీద ఆయన సర్వాధికారాన్ని అనుగ్రహించాడు. అందుకనే ఆ గొప్ప నామం మనకి ఇవ్వబడింది, ఆ ఘనమైన పరిశుద్ధ నామం మనకి ఇవ్వబడింది. యేసు నామములో పో అని మనము సాతాన్ని అంటున్నప్పుడు వాడు మనల్ని విడిచి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. యేసు ప్రభు నా నామములో, మార్కు సువార్త 16:16 చూస్తే అంటున్నాడు, నా నామములో మీరు దెయ్యాలను వెళ్ళగొడతారు. ఎవరి నామలో? యేసు నామం. మీరు యేసు నామాన్ని గట్టిగా పట్టుకుంటే
దెయ్యాలు మీ ముందు గడగడలాడతాయి, యేసు నామములో పో అని చెప్పాలి. యేసు నామములో వెళ్ళగొడుతున్నాను నిన్ను చెప్పాలి. అది ఏ రూపంలో, ఒక అబద్ధం ఆడే రూపంలో నీ దగ్గరికి వచ్చినా, ఒక దొంగలించే రూపంలో నీ దగ్గరికి వచ్చిన, ఒక చెడుతనం రూపంలో నీ దగ్గరికి వచ్చిన, యేసునామములో వెళ్ళగొడుతున్నానని చెప్పే ప్రతి వ్యక్తి కూడా గొప్ప విజయాన్ని పొందుకుంటారు. యేసుప్రభు ఎంత మెలకుగా ఉండేవారు అంటే ఈ విషయంలో యేసయ్యనే మన మాదిరి. హల్లెలూయా. పేతురు అంటున్నాడు, నీవు ఇక్కడే ఉండు. పేతురు అంటున్నాడు, నువ్వు చనిపోవడానికి వీల్లేదు. యేసుప్రభు తన చావు గురించి ముందుగా చెప్పాలి. ఈ పిల్లలు ఎందుకంటే నేను బలియార్పణ అర్పింపబడబోతున్నాను, పానార్పణగా పోయబడుతున్నాను, నేను సిలువ మీద అందరి కొరకు ప్రాయశ్చిత్తం చేయబడుతున్నాననే ఈ సంగతి నా పిల్లలకు తెలియాలి కదా అని శిష్యులతో అంటున్నారు. ఒకరోజు, ఇదిగో నేను చనిపోతాను, నేను సమాధి చేయబడతానంటే వెంటనే పేతురు లెగిసి నీకు అది దూరం అవునుగాక అంటున్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నారు? శాతానా నా వెనకకు పో అన్నారు. అది ఎవరిలో నుండి మాట్లాడుతున్న మాట? అది పేతురు ఇష్టం కాదు, అది సాతాను ఇష్టం. ఎందుకంటే యేసు ప్రభు సిలువలో మరణించారు అంటే ఇక వాడు ఏమైపోయాడు? వాడు నేల మట్టు వరకు అణిచివేయబడ్డాడు. ఇక వాడు తల తెగిపోయింది. కాబట్టి వాడు జీవితం సగం అయిపోయింది, ఇంకా తోకతోనే పని చేయాలి. కాబట్టి ఎక్కడ నుంచి మాట్లాడుతున్నాడు అంటే పేతురులోండి మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు అన్నారు, శాతానా నా వెనక్కి పో అని. దేవుని బిడ్డలారా, ఈ రోజున కూడా ఇంత నైస్గా వస్తుంది శాతాను. ఇంత ఎలాగొస్తుంది అంటే ఇంత సింపుల్గా మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ రీతిగా అమ్మో ఇదిగో సాతాను వస్తుంది అనుకోవాలి కానీ యేసయ్య ఇలా అనుకున్నాడు, నా చావును కోరడం లేదు, నేను నిత్యం బ్రతకాలని కోరుకుంటున్నాడు పేతురు అని. పేతురు ఎంత మంచి మాట అన్నావయ్యా అనడం లేదు, సైతాను వెనక్కి పో అన్నాడు యేసయ్య. హల్లెలూయా. కొంతమంది ఇదిగో నీ మంచికే చెబుతున్నాను, అమ్మగారి దగ్గర జాగ్రత్త, నీ మంచిగా చెప్తున్నాను, ఆవిడికి చాలా కోపం ఎక్కువ, తిట్టేస్తారు, నీ మంచిగా చెప్తున్నాను అన్నారు అనుకోండి, సాతానా నా వెనక్కి పో. దేవునికి స్తోత్ర. లేకపోతే పలానా సిస్టరు, పలానా బ్రదరు, ఎవ్వరు నీకొద్దు, నీ మనసులోకి వద్దు, అదంతా దెయ్యం నీ కొరకు. నువ్వు అందరినీ ప్రేమించాలి, మొదట నీ దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత అందరినీ ప్రేమించాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను సాతాను తంత్రాలు ఎరిగినవాడు కాబట్టి ఎప్పటికప్పటికి అందరినీ క్షమించేస్తూ ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. అందరినీ, ఆ బ్రదర్ నిన్ను అలా అన్నాడంటే పోనీలే క్షమించేస్తున్నాడు, ఈ సిస్టర్ నిన్ను అలా అన్నదంటే పోనీలే అని క్షమించేస్తున్నాడు. ఎందుకు క్షమిస్తున్నాడు అంటే ఇక క్షమించకపోతే ఆడొచ్చి ఎక్కడ కూర్చుంటాడు? నెత్తి మీద కూర్చుని ఆటలాడుతాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి అంటే సాతాను తంత్రాలను ఎరిగిన వాళ్ళగా ఉండాలి. మొదట ఏం చేయాలో మనం తెలుసుకుంటే దేవుని బిడ్డలారా మనకి ఇలాంటి ముప్పు తప్పుతుందని యేసునామములో మీకు తెలియజేస్తూ ఉన్నాను. సాతాను వలలో పడి రోజుల తరబడి బలహీనులుగా ఉండే క్రైస్తవులు ఈ రోజున ఎంతమందో ఉన్నారు. వాళ్ళు చేయవలసిన పనంతా విస్మరిస్తారు. అయ్యో నువ్వు స్తుతించవలసిన వ్యక్తివి, నీవు ఒక దేవదూతవి, పరలోకంలోకి వెళ్ళాక 24 గంటలు నువ్వు ఆరాధన చేస్తావు. ఆ స్తుతిని దొంగలించడానికి హృదయమంతా చేదు, హృదయమంతా కలవరం, హృదయమంతా బాధ. ఇక స్తుతే నోట్లోండి రాదు, ఎందుకంటే క్రోధంతో రగిలిపోతూ ఉంటుంది హృదయం, బాధతో ఊగిపోతూ ఉంటుంది హృదయం. దేవుని బిడ్డలారా దేని కొరకు బాధపడకండి, అది సాతాను పని. అది ఎవరి పని చెప్పండి? సాతాను పని. సాతాను నిన్ను బాధ పెట్టాలని రకరకాలుగా నీతో పోరాడుతూ ఉన్నాడు. ఎవరో ఒకళ్ళ చేత నిన్ను ఏదో ఒక మాట అనిపించి నిన్ను బాధ పెట్టాలి అని చూస్తాడు. లేకపోతే ఎవరో ఒకళ్ళు నిన్ను అన్న మాటలు, ఆడిన మాటలు, తిట్టిన మాటలు గుండెల్లో నిలబెట్టి గలిబిలి చేసేస్తూ ఉంటాడు. నన్ను ఇంత మాట అన్నాడు. నీ హృదయం నిండా కూడా ఆ చేదు, ఆ పగ, ఆ ద్వేషం,
ఆ అసూయ, ఆ వేదన. దేవుని బిడ్డలారా, దేవుడు నీ హృదయములో అక్కడ ఆయన నివాసం చేయడానికి చోటు లేకుండా నీ హృదయాన్ని పాడు చేస్తూ ఉంటాడు సాతాను. నీ హృదయాన్ని పాడు చేస్తూ ఉంటాడు. అనేక దుర్గుణాల నుండి యేసయ్య విడిపించి నీ హృదయాన్ని ఆయన నివాసంగా చేసుకుంటే మరలా దాన్ని ఏం చేస్తూ ఉంటాడు? చీకటితో, చెడుతో నింపుతూ ఉంటాడు. అందుకని మనం యోహాను సువార్త 2వ అధ్యాయం చూస్తే ఆయన మందిరంలో వ్యాపారం జరుగుతూ ఉంటే యేసయ్య కొరడా పెట్టుకుని కొడుతున్నాడు. ఈ లోకంలో ప్రార్థనా మందిరానికే దేవుడు ఇంత ప్రాధాన్యతనిస్తే నీ హృదయం అనే మందిరములో చెడు ఉంటే గనుక దేవుని బిడ్డలారా, చెడు తీసివేయండి, అపవిత్రత తీసివేయండి. నీతి, హృదయములో నీతి, పరిశుద్ధత పెట్టుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు నవ్వగలుగుతావు, ఎప్పుడు కూడా ప్రహర్షించగలుగుతావు. అందులో నుండి ధూపం వలె ఆత్మ, ప్రాణ, శరీరం అని 3 భాగాలు మనకున్నాయి. ఈ లోపల ఉన్న ఆత్మలో నుండి దేవుడికి ఏం చేయాలి అంటే, అది దేవుడు పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము అని చెప్పాడు. ఈ బయట ఉన్న దాని పేరు ఆవరణం. దేవునికి స్తోత్రం. ప్రాణం పేరు పరిశుద్ధత, పరిశుద్ధ స్థలం. ఆత్మ పేరు అతి పరిశుద్ధ స్థలం. హల్లెలూయా. అక్కడ ఏముంటాయి అంటే నిత్యము ధూపం వేయబడే ధూపార్తిని ఉంటుంది. మన హృదయంలో ఉండి నిత్యము పాటలు, నిత్యము ఆరాధన, లేకపోతే నిత్యము దేవుని గురించిన ప్రార్థనలు రావాల్సిన ఆ హృదయాన్ని ఏం చేస్తున్నారు అంటే, దేవుని బిడ్డలారా, ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని పాడు చేయడానికి అపవాది నీకు విరోధంగా పోరాడుతూనే ఉన్నాడు. ఆ అతి పరిశుద్ధ స్థలములో, ధూపం వేయబడవలసిన ఆ స్థలములో, అది ఆ ఆత్మ వెలుగుతూ దేవుని మహిమపరచవలసిన ఆ స్థలాన్ని సాతానుగాడు పాడు చేయడానికి నిన్ను ఎల్లప్పుడూ వాడు నానా రకాల విషయాలు ఆ గుండెల్లో పెట్టుకోవడానికి, అన్ని రకాల విషయాలు గుండెల్లో పడేస్తుంటారు. ఈ చెత్తంతా గుండెల్లో పాడేసి గంటలు ఆలోచించుకునే ఆ బుద్ధిహీనమైన పనిని ఈ రోజుతో మానుకోవాలని యేసునామములో తెలియజేస్తా ఉన్నాను. అప్పుడే నీకు విజయం, అప్పుడే నీకు జయం. హల్లెలూయా. గుండెలను వాటితో నింపద్దు దేవుని బిడ్డలారా. ఆ బుద్ధిహీనమైన దానితో, ఎవరో ఒక మనిషితో ఆ గుండెని ఎందుకు నింపుతావు నీవు? ఏదో ఒక చెడు లక్షణముతో ఆ గుండెని ఎందుకు నింపుతావు నీవు? అది అతి పరిశుద్ధ స్థలం. ప్రభువునికి అక్కడ ధూపం వేయబడుతూ ఉండాలి. అందుకనే చూడండి, ఎఫెసీ పత్రికలో మన యుద్ధోపకరణాలు రాయబడి ఉన్నాయి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. నీకు విరోధంగా పోరాడే సాతాను నువ్వు ఎదిరించడానికి, జయించడానికి ఏం కావాలి అంటే ప్రభు శక్తి నీలోనికి ప్రవహిస్తా దిగుతూ ఉండాలి. అందుకనే దేవుని బిడ్డలారా, మీరు ప్రతిరోజు దేవుని కృపాసనం దగ్గర కూర్చొని ఆ శక్తితో నింపుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది కొంచెంగా ఉంటే జయించలేరు, కానీ అది అపరిమితముగా నీ మీద క్రమరింపబడవలసి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మీరు చేయవలసిన పని ఏంటి అంటే, శాతాన్ని జయించడానికి ఏది నింపుకోవాలి? శక్తి నీలో క్రమరింపబడుతూనే ఉండాలి. ప్రభు మహాశక్తి నీలోనికి దిగి వస్తూనే ఉండాలి. అప్పుడే అద్భుతమైన విజయం. వందనాలయ్యా, కృపానిధి, దయానిధి, నీకు వందనాలు నాయన. నీ శక్తి గల వారిగా నీ బిడ్డను దీవించండి, నీ ఆత్మ చేత నడిపించండి, నీ మహిమ చేత ఆవరించండి నాయన. అయ్యా, నీకు వందనాలు. నీవు నివసించే ఆ పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైన ఆత్మని నీ బిడ్డలు కాపాడుకోవాలి నాయన. అయ్యా, అందులోకి ఏ చెడు చీకటి రాకుండా ఎల్లప్పుడూ కాపాడుకునేవారిగా భద్రపరచ
బలపరచబడాలి అయ్యా. ఇప్పుడే తాకండి నాయనా, నీ బిడ్డల్ని విడిపించండి అయ్యా, యేసు నామమున నడిపించండి నాయనా. నీ కృప కలుగునుగాక, నీ వెలుగు కలుగునుగాక, నీ సమాధానం కలుగునుగాక అయ్యా. నీ బిడ్డలు ఎల్లప్పుడూ శుద్ధ హృదయాన్ని కలిగి ఎందురుగాక, ఏ చెడు దానిలోనికి వెళ్లకుండా భద్రపరుచుకుందురుగాక. ఆశీర్వదించండి నాయన, ఆశీర్వదించండి. నీ ఆత్మచేత నడిపించండి, నీ ఆత్మచేత నడిపించండి నాయన. నీ కొరకు కనిపెట్టేవారుగా, నీ స్వరం వినేవారుగా, నీ నడిపింపును కోరుకునేవారుగా యేసు నామమున దీవిస్తున్నానయ్యా. వర్ధిల్ల చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.